హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం పీకేఎల్ సీజన్ 12 యొక్క ఆల్ టీమ్ కెప్టెన్స్ అండ్ వైస్ కెప్టెన్స్ ఎవరో తెలుసుకోబోతున్నాం. మనం మెయిన్ గా 4 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ 12 టీమ్స్ కి కెప్టెన్స్ గా ఎవరున్నారు. సెకండ్ వన్ వాళ్ళ పీకేఎల్ కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ లాస్ట్ సీజన్ లో విన్ పర్సెంటేజ్ ఎంత ఉంది. థర్డ్ వన్ సీజన్ 11 లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ లాస్ట్ వన్ 12 టీమ్స్ కి వైస్ కెప్టెన్స్ గా ఎవరున్నారో చూద్దాం. నంబర్ 12 తమిళ్ తెలవాస్. తెలవాస్ టీమ్ కి కెప్టెన్ గా పవన్ షరావత్ ఉంటాడు. సీజన్ 10 అండ్ సీజన్ 11 లో పవన్ షరావత్ టైటన్స్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. సీజన్ 11 లో ఇంజరీ వల్ల అన్ని మ్యాచెస్ ఆడలేదు. పవన్ షరావత్ 13 మ్యాచెస్ లో కెప్టెన్ గా ఉన్నాడు. ఇందులో టైటన్స్ టీమ్ 8 మ్యాచెస్ విన్ అయింది అండ్ 5 మ్యాచెస్ ఓడిపోయింది. తన విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 61.54 గా ఉంది. పవన్ సీజన్ 11 లో 13 మ్యాచెస్ ఆడి 129 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 8 సూపర్ 10s ఉన్నాయి. తెలవాస్ టీమ్ కి వైస్ కెప్టెన్ గా అర్జున్ దేశ్వాల్ ఉన్నాడు. తన సీజన్ 11 లో జైపూర్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. అర్జున్ కెప్టెన్సీలో జైపూర్ టీమ్ ప్లే ఆఫ్స్ తో కలిపి 23 మ్యాచెస్ ఆడి 12 మ్యాచెస్ విన్ అయింది అండ్ 9 మ్యాచెస్ ఓడిపోయింది. 2 మ్యాచెస్ డ్రా చేసుకుంది. తన విన్ పర్సెంటేజ్ 52.17 గా ఉంది. నంబర్ 11 గుజరాత్ జైంట్స్. గుజరాత్ టీమ్ కి కెప్టెన్ గా మొహమ్మద్ రిజా షాదులు ఉంటాడు. షాదులుకి పీకేఎల్ లో కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఇంటర్నేషనల్ లో చూసుకుంటే ఇరాన్ టీమ్ కి ఫజల్ అటచరి కెప్టెన్ గా ఉండటంతో షాదులుకి కెప్టెన్సీ ఛాన్స్ రాలేదు. సీజన్ 11 లో షాదులు 24 మ్యాచెస్ ఆడి 57 రైట్ పాయింట్స్ అండ్ 82 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 హైఫైస్ ఉన్నాయి అండ్ సీజన్ 11 లో షాదులు టాప్ డిఫెండర్ గా ఉన్నాడు. గుజరాత్ టీమ్ కి వైస్ కెప్టెన్ గా ఏ ప్లేయర్ ని అనౌన్స్ చేయలేదు. నెంబర్ 10 బెంగాల్ వారియర్స్. ఈ సీజన్ లో బెంగాల్ టీమ్ కి కెప్టెన్ గా దేవాంగ్ దలాల్ ఉంటాడు. దేవాంగ్ కి పీకేఎల్ లో ఎలాంటి కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. దేవాంగ్ సీజన్ 9 లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం నుండి డెబ్యూ చేశాడు. తను 5 మ్యాచెస్ లో కేవలం 4 పాయింట్స్ స్కోర్ చేశాడు అండ్ సీజన్ 10 లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు అండ్ సీజన్ 11 లో పాట్నా పైరేట్స్ టీమ్ కి ఆడి 25 మ్యాచెస్ లో 301 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఏకంగా 18 సూపర్ 10s ఉన్నాయి. లాస్ట్ సీజన్ లో దేవాంగ్ దలాల్ టాప్ రైడర్ గా ఉన్నాడు. ఇక బెంగాల్ వారియర్స్ తమ డిఫెన్స్ కెప్టెన్ గా నితీష్ కుమార్ ని అనౌన్స్ చేశారు. నితీష్ కుమార్ ఇంతకు ముందు యూపీఎస్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు. తను సీజన్ 11 లో 21 మ్యాచెస్ ఆడి 59 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. నంబర్ 9 బెంగళూరు బుల్స్. బెంగళూరు టీమ్ కి కెప్టెన్ గా అంకుష్ రాతే ఉంటాడు. అంకుష్ కి పీకేఎల్ లో కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు బట్ తను 2023 లో ఇండియా జూనియర్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు అండ్ జూనియర్ వరల్డ్ కబడ్డీ ఛాంపియన్షిప్ ని విన్ అయ్యాడు. తను సీజన్ 9 నుండి సీజన్ 11 వరకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ లో ఉన్నాడు. సీజన్ 9 లో 89 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి ఆ సీజన్ లో టాప్ డిఫెండర్ గా ఉన్నాడు అండ్ సీజన్ 9 లో జైపూర్ ట్రోఫీ విన్ అవడంలో కీ రోల్ ప్లే చేశాడు. సీజన్ 10 లో 70 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు అండ్ సీజన్ 11 లో 23 మ్యాచెస్ ఆడి 68 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 3 హైఫైస్ ఉన్నాయి. బెంగళూరు టీమ్ కి వైస్ కెప్టెన్ గా ఆకాష్ షిండే ఉంటాడు. తన సీజన్ 8 నుండి సీజన్ 11 వరకు పూణే టీమ్ లో ఉన్నాడు. సీజన్ 11 లో 19 మ్యాచెస్ ఆడి 92 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సూపర్ 10s ఉన్నాయి. నంబర్ 8 పునేరి పల్టన్. పుణే టీమ్ కి కెప్టెన్ గా అస్లాం ఇనామ్దార్ ఉంటాడు. సీజన్ 10 అండ్ సీజన్ 11 లో కూడా అస్లామే పుణే టీమ్ కి కెప్టెన్ గా ఉన్నాడు బట్ సీజన్ 11 లో ఇంజరీ వల్ల అన్ని మ్యాచెస్ ఆడలేదు. లాస్ట్ సీజన్ లో అస్లాం కెప్టెన్సీలో పుణే టీమ్ 7 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ విన్ అయింది అండ్ 1 మ్యాచ్ ఓడిపోయింది. 1 మ్యాచ్ టై చేసుకుంది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 71.43 గా ఉంది. సీజన్ 10 లో అస్సాం కెప్టెన్సీలో పుణే టీం ట్రోఫీ విన్ అయింది. తన సీజన్ 8 నుండి పుణే టీంలో ఉన్నాడు అండ్ లాస్ట్ సీజన్ లో తన 7 మ్యాచెస్ ఆడి 38 పాయింట్స్ స్కోర్ చేశాడు. పుణే టీం కి వైస్ కెప్టెన్ గా పంకజ్ మోహితే ఉన్నాడు. తన సీజన్ 7 నుండి ఇప్పటి వరకు పుణే టీంలోనే ఉన్నాడు. లాస్ట్ సీజన్ లో 22 మ్యాచెస్ ఆడి 116 పాయింట్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 7 యూంబా. యూంబా టీం కి సీజన్ 12 లో సునీల్ కుమార్ కెప్టెన్ గా ఉంటాడు. సీజన్ 11 లో కూడా సునీల్ కుమార్ యూంబా టీం ని లీడ్ చేశాడు. పీకేఎల్ ఎస్టీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా సునీల్ కుమార్ ఉన్నాడు అండ్ సీజన్ 9 లో జైపూర్ కి కెప్టెన్ గా ట్రోఫీ కూడా గెలిచాడు. లాస్ట్ సీజన్ సునీల్ కెప్టెన్సీలో యూంబా టీం ప్లే ఆఫ్స్ తో కలిపి 23 మ్యాచెస్ ఆడితే 12 మ్యాచెస్ విన్ అయింది అండ్ 9 మ్యాచెస్ ఓడిపోయింది. 2 మ్యాచెస్ డ్రా చేసుకుంది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 52.17 గా ఉంది. సునీల్ సీజన్ 11 లో 23 మ్యాచెస్ ఆడి 54 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 3 హైఫైస్ ఉన్నాయి. యూంబా టీం తమ వైస్ కెప్టెన్ గా ఎవరిని అనౌన్స్ చేయలేదు. నంబర్ 6 దబాంగ్ ఢిల్లీ. ఈ సీజన్ లో ఢిల్లీకి కెప్టెన్ గా ఆషు మాలిక్ ఉంటాడు. సీజన్ 10 లో నవీన్ కుమార్ కి ఇంజరీ అవ్వడంతో ఆషు మాలిక్ కి కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది అండ్ టీం ని బాగా లీడ్ చేశాడు. తన పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. సీజన్ 11 లో బోత్ ఆషు మాలిక్ అండ్ నవీన్ కో కెప్టెన్స్ గా ఉన్నారు. ఆషు మాలిక్ కెప్టెన్సీలో ఢిల్లీ టీం ప్లే ఆఫ్స్ తో కలిపి 23 మ్యాచెస్ ఆడితే 13 మ్యాచెస్ విన్ అయింది. 6 ఓడిపోయింది. 4 డ్రా చేసుకుంది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 56.52 గా ఉంది. లాస్ట్ సీజన్ లో ఆషు మాలిక్ 23 మ్యాచెస్ ఆడి 262 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఏకంగా 18 సూపర్ 10s ఉన్నాయి అండ్ సీజన్ 11 లో తను టాప్ 2 రైడర్ గా ఉన్నాడు. ఢిల్లీ టీం వైస్ కెప్టెన్ గా ఎవరిని అనౌన్స్ చేయలేదు బట్ మోస్ట్లీ ఫజల్ అట్టర్చలి అన్అఫీషియల్ వైస్ కెప్టెన్ గా ఉంటాడు. ఫజల్ ఢిల్లీ టీమ్ లో ఉండటంతో తననే కెప్టెన్ చేస్తానని అంతా అనుకున్నారు బికాస్ ఫజల్ కి కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అండ్ పీకే లో సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఉన్నాడు. బట్ కెప్టెన్సీ ఇచ్చిన తర్వాతే ఆషు మాలిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. సో ఆషు మాలిక్ ని కాదని ఫజల్ ని కెప్టెన్ చేయడం కరెక్ట్ కాదు.
ఢిల్లీ టీం తమ కెప్టెన్ విషయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. నెంబర్ 5 తెలుగు టైటాన్స్. టైటాన్స్ టీంకి కెప్టెన్‌గా విజయ్ మాలిక్ ఉంటాడు. విజయ్ మాలిక్ సీజన్ 11లో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఉన్నాడు. పవన్ షరావత్ ఇంజరీ వల్ల కొన్ని మ్యాచెస్ ఆడలేదు. ఆ మ్యాచెస్‌లో విజయ్ మాలిక్ కెప్టెన్‌గా ఉన్నాడు. తను టోటల్‌గా 9 మ్యాచెస్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు. ఇందులో టైటాన్స్ టీం 5 మ్యాచెస్ విన్ అయింది. అండ్ 4 మ్యాచెస్ ఓడిపోయింది. తన విన్ పర్సెంటేజ్ 55.6గా ఉంది. విజయ్ సీజన్ 11లో 22 మ్యాచెస్ ఆడి 172 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 7 సూపర్ 10s ఉన్నాయి. టైటాన్స్ టీంకి వైస్ కెప్టెన్‌గా శుభమ్ షిండే ఉంటాడు. తన సీజన్ 11లో పాట్నా టీంకి స్టార్టింగ్ మ్యాచెస్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు. పాట్నా టీం ఫస్ట్ 11 మ్యాచెస్‌లో 7 మ్యాచెస్ విన్ అయింది. అండ్ 4 మ్యాచెస్ ఓడిపోయింది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 63.64గా ఉంది. ఈ 11 మ్యాచెస్‌లో శుభమ్ షిండే కెప్టెన్‌గా ఉన్నాడు. నంబర్ 4 హర్యానా స్టీలర్స్. ఈ సీజన్‌లో హర్యానా టీంకి కెప్టెన్‌గా జైదీప్ దహియా ఉంటాడు. జైదీప్ సీజన్ 8 నుండి హర్యానా టీంలో ఉన్నాడు. అండ్ ప్రతి సీజన్ పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. తన పర్ఫార్మెన్స్ వల్ల తనని కెప్టెన్‌గా అపాయింట్ చేశారు. జైదీప్ సీజన్ 10లో హర్యానా టీంకి మోహిత్‌తో పాటు కో-కెప్టెన్‌గా ఉన్నాడు. అండ్ సీజన్ 11లో జైదీప్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అండ్ తన కెప్టెన్సీలో హర్యానా టీం సీజన్ 11 ట్రోఫీ విన్ అయింది. తను సీజన్ 11లో 21 మ్యాచెస్ ఆడి 39 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక హైఫై ఉంది. జైదీప్ కెప్టెన్సీలో హర్యానా టీం ప్లే ఆఫ్స్‌తో కలిపి 24 మ్యాచెస్ ఆడితే 18 మ్యాచెస్ విన్ అయింది. 6 మ్యాచెస్ ఓడిపోయింది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 75గా ఉంది. హర్యానా టీంకి వైస్ కెప్టెన్‌గా రాహుల్ జైస్వాల్ ఉంటాడు. లాస్ట్ సీజన్‌లో కూడా తనే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. రాహుల్ సీజన్ 8లో యువమ టీం నుండి తను డెబ్యూ చేశాడు. సీజన్ 8లో 44 పాయింట్స్ అండ్ సీజన్ 9లో 18 పాయింట్స్ కొట్టేశాడు. సీజన్ 10 నుండి హర్యానా టీంలో ఉన్నాడు. అండ్ సీజన్ 11లో 24 మ్యాచెస్ ఆడి 73 టాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో 4 ఐఫైస్ ఉన్నాయి. నెంబర్ 3 జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్‌కి కెప్టెన్‌గా నితిన్ రావల్ ఉంటాడు. నితిన్‌కి పీకేఎల్‌లో కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేదు. తను సీజన్ 5లో జైపూర్ టీం నుండి ఎన్వైపీగా డెబ్యూ చేశాడు. అండ్ 21 మ్యాచెస్‌లో 85 పాయింట్స్ స్కోర్ చేశాడు. తను సీజన్ 5 నుండి సీజన్ 8 వరకు జైపూర్ టీంలోనే ఉన్నాడు. అండ్ సీజన్ 11లో బెంగళూరు టీంకి ఆడి 22 మ్యాచెస్‌లో 74 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 5 హైఫైస్ ఉన్నాయి. జైపూర్‌కి వైస్ కెప్టెన్‌గా నిజామీర్ బగరి ఉంటాడు. తను సీజన్ 9 నుండి జైపూర్ టీంలోనే ఉన్నాడు. అండ్ సీజన్ 11లో 23 మ్యాచెస్ ఆడి 58 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 ఐఫైస్ ఉన్నాయి. నంబర్ 2 పాట్నా పైరేట్స్. పాట్నా టీంకి కెప్టెన్‌గా అంకిత్ జగ్లాన్ ఉంటాడు. సీజన్ 11 బిగినింగ్‌లో తను వైస్ కెప్టెన్‌గా అండ్ శుభమ్ షిండే కెప్టెన్‌గా ఉన్నారు. బట్ మిడ్ సీజన్‌లో అంకిత్ జగ్లాన్ కెప్టెన్‌గా చార్జ్ తీసుకున్నాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం తను డిసెంబర్ 18 నుండి 29 వరకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ టైంలో చూసుకుంటే పాట్నా టీం ప్లే ఆఫ్స్‌తో కలిపి 6 మ్యాచెస్ ఆడింది. అందులో 3 మ్యాచెస్ విన్ అయింది. 2 మ్యాచెస్ ఓడిపోయింది. 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 50గా ఉంది. ఓన్లీ ప్లే ఆఫ్స్ చూసుకుంటే 3 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ విన్ అయింది. 1 మ్యాచ్ ఓడిపోయింది. ప్లే ఆఫ్స్‌లో విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 66.67గా ఉంది. అంకిత్ సీజన్ 11లో 25 మ్యాచెస్ ఆడి 79 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఐఫైస్ ఉన్నాయి. పాట్నాకి వైస్ కెప్టెన్‌గా దీపక్ సింగ్ ఉంటాడు. సీజన్ 11లో తను 25 మ్యాచెస్ ఆడి 64 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఐఫైస్ ఉన్నాయి. నంబర్ 1 యూపీ యోధాస్. సీజన్ 12లో యూపీ యోధాస్‌కి కెప్టెన్‌గా సుమిత్ సాంగ్వాన్ ఉంటాడు. పీకేఎల్ సీజన్ 12 కోసం అందరికన్నా ముందుగా యూపీ యోధాస్ తమ కెప్టెన్‌ని అనౌన్స్ చేశారు. లాస్ట్ సీజన్ యూపీ టీం ఇనీషియల్‌గా సురేందర్ గిల్‌ని తమ కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు. బట్ సురేందర్ గిల్ ఇంజరీ వల్ల సుమిత్ సాంగ్వాన్ కెప్టెన్‌గా చార్జ్ తీసుకున్నాడు. సుమిత్ కెప్టెన్సీలో యోధాస్ టీం 12 మ్యాచెస్ ఆడితే 9 మ్యాచెస్ విన్ అయింది. 2 మ్యాచెస్ ఓడిపోయింది. అండ్ 1 మ్యాచ్ టై చేసుకుంది. విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 75గా ఉంది. యూపీ యోధాస్ టీం లాస్ట్ సీజన్‌లో పాయింట్స్ టేబుల్‌లో టాప్ 3లో ఫినిష్ చేశారు. సుమిత్ సీజన్ 11లో 23 మ్యాచెస్ ఆడి 72 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఐఫైస్ ఉన్నాయి. యోధాస్ టీంకి వైస్ కెప్టెన్‌గా ఆశు సింగ్ ఉంటాడు. లాస్ట్ సీజన్‌లో కూడా తనే వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అండ్ 23 మ్యాచెస్‌లో 37 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో ఒక ఐఫై ఉంది. మరి పీకేఎల్ సీజన్ 12లో మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరో కామెంట్ చేయండి.